హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'దండకారణ్యం' ఇదొక తమిళ్ మూవీ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. యాక్షన్ సీన్స్‌తో పాటు డ్రామా సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. యాక్షన్ సీన్స్ చూడడానికి పర్లేదు ఓకే. అనిపిస్తాయి. ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీశా అని చెప్తున్నారు. 2015 జార్ఖండ్‌లో జరిగిన నక్సలైట్ స్కామ్ గురించే ఈ మూవీ అనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా నక్సల్స్ అండ్ పోలీసుల మధ్య జరిగిన అటాక్ సీన్సే ఎక్కువగా ఈ మూవీలో పెట్టారు. ఆ సీన్స్ కొంచెం చూడడానికి బాగానే ఉంటది. రిమైనింగ్ స్టోరింగ్ లవ్ స్టోరీ అవి ఉంటాయి గానీ, అవి పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఒక ఫేక్ మిలిటరీ క్యాంప్‌నే పెడతారనమాట. ఆ క్యాంప్‌లో చాలా మందిని హైర్ చేసుకుంటారు. ఆ క్యాంప్‌లో ఆల్మోస్ట్ 500 పైనే ఆర్మీస్ ఉంటారు. ఆ ఆర్మీస్‌ని రోజుకు ఏదో టాక్స్ చెప్పి బాగా చిత్రహింసలు పెడుతూ ఉంటారనమాట. ఆ క్యాంప్‌లో కూడా మన హీరో దినేష్ గూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ట్రైనింగ్‌లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూనే ఉంటారనమాట. అందులో కొంతమంది ఆర్మీని ఒక టాస్క్ మీద బయటికి తీసుకెళ్తారనమాట. వాళ్ళు బయటికి తీసుకెళ్ళాక ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని నెక్స్ట్ రోజు పేపర్‌లో ఏస్తారు. ఆ న్యూస్ చూసిన మురుగన ఏం చేశాడు? ఆ ఫేక్ క్యాంప్ నుంచి తప్పించుకున్నారా లేదా? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తాడు. అక్కడక్కడ కొన్ని నక్సలైట్స్ అండ్ పోలీస్ మధ్య సీన్స్ బావుంటాయి చూడ్డానికైతే. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, ఆర్మీ క్యాంప్‌లో ట్రైనింగ్ సీన్స్ అండ్ వాళ్ళకిచ్చే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ స్టోరీ, క్లైమాక్స్ సీన్ బావుంటది. అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కొంచెం స్లోగా, బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో మురుగన్ లైఫ్ గురించి, ఫారెస్ట్‌లో ఉన్న ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, నక్సలైట్స్, ఈ పోలీసులు, ఈ ఫైట్స్ అన్నీ కొన్ని చూపించుకుంటూ వస్తారు. అవి చూడ్డానికి బాగానే ఉంటది. ఇంకా ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటది. ఇంటర్వెల్‌లో నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఆర్మీ క్యాంప్ గురించే చూపిస్తారు. అక్కడొచ్చే సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ ఆర్మీలో ఎలా పనిష్మెంట్స్ ఉంటాయి, సో, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటదనేది ఆ సీన్స్ ఈ మూవీలో హైలైట్ చేశారు బాగా. క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ సీన్ అయితే చూడడానికి బాగానే ఉంటది. అండ్ ఈ క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్‌తోనే ఇంకా ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మురుగన్‌గా కాలేయరేషన్ చేశారు. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. స్టోరీ బేస్డ్ సాంగ్సే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా అసలు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా ఎక్కువ సీన్స్ అన్ని ఫారెస్ట్‌లో తీశారు. ఆ ఫారెస్ట్‌లో వచ్చే సీన్స్ బాగుంటాయి. అండ్ మిలిటరీ క్యాంప్‌లో వచ్చే సీన్స్ కూడా బాగానే ఉంటాయి అన్నమాట చూడడానికైతే. ఇంకా ఈ మూవీ బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివేమీ లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్‌కి మీకు కనెక్ట్ అయితే ఈ మూవీ పర్లేదు ఓకే అనిపిస్తది. ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. తెలుగులో అవైలబుల్ లేదు. మీరు తమిళ్‌లో చూడాలనుకుంటే తమిళ్‌లో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మోడల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.